హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి, చాలా. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చెరువు చేపలు ఎలా చేయాలి అని కూడా మీకు షార్ట్ వీడియో పెడతాను. ఆల్రెడీ నేను తెచ్చి చెరువు చేపలు మా అన్నయ్యలు పట్టి తెచ్చి మాకు ఇచ్చారండి. ఇంకా అవైతే చూసారు కదా, నేనైతే ఎలా చేస్తున్నాను. చెరువు చేపలని ఏ చేపలైనా సముద్రం చేపలైనా చాలా ఈజీ అండి చేయడం అనేది. మనం మార్కెట్లో అయితే మనం ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి అక్కడే చేయించుకొని వచ్చి కడుక్కుంటాం కదా, అయినా సరే పులుసు అనేది ఉండిపోతుంది చేపకి. ఇంకా మేమైతే మార్కెట్లో ఇవ్వకుండా తెచ్చి ఇంకా ఎలాగ నాకు వచ్చు కదనేసి చేస్తాను. చేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు టమాటీలు ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 6 ఉల్లిపాయలు అంటే చిన్న సైజు, పెద్ద సైజు కాదు. 6 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పెట్టేసాను. 2 టమాటీలు తీసుకొని చూసారు కదా, మెత్తగా అనేది పేస్ట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని, పచ్చిమిర్చి అయితే అసలు పేస్ట్ చేసుకోకూడదండి, ఎందుకంటే చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కదా. తగినంత మనం డ్రీ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని, అదే ఉల్లిపాయ ముద్ద ఉంటుంది కదా, అదైతే మిక్సీ చేసాం కదా, అదైతే ఈ నూనె అంతా సైడ్ నుండి వచ్చిన తర్వాత మాత్రమే మనము చూసారు కదా, ఒక చింతపండు కూడా మనం నానబెట్టుకోవాలి. మనకి అదే చేతికి ఎంత అయితే అంత, పులుపు అయితే ఎంత తింటామో అంత అయితే నానబెట్టుకోండి. తర్వాత నేను ఒక 2 స్పూన్ కారం వేసుకున్నాను. నేను చేపలు చేసిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం కారం వేసాం కదండి, ఈ ముద్దలోని ఆయిల్ అనేది సైడ్కి వస్తుంది కదా, అప్పుడైతే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత చూసారు కదా, చేపలు అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అనేది వేసుకున్నాను. అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ పులుసులోని బాగా మరిగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి, అప్పుడైతే మనము చేప ముక్కలు అనేది వేసుకోవాలి. అప్పుడైతే వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి, లేదంటే కదిపారనుకోండి దానికి ఏమవుతుంది, చిదిగిపోతాయి అన్నమాట. అందుకనేసి అలా వదిలిన తర్వాత చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత అటు ఇటు కలుపుకొని ఉప్పు అది టేస్ట్ అది చూసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఎప్పుడైనా ఏ కూరకైనా సరే నూనె అంచులంటూ వచ్చినప్పుడే ఆపండి. చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే ఆపేసుకున్నాను. నేనైతే లాస్ట్ ఫైనల్గా అయితే ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, ఆ నిమిషంలో అయితే మనం వేడి అన్నంలో తినొచ్చు. చేపల పులుసు చల్లగా అయిపోయినప్పుడు కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మిస్ కాకుండా మన ఛానల్ ఫాలో అయిపోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.